ఫోన్ తీసుకొని ఎవరైతే బయటకు పోతారో వాక్యం అయిపోయేంత వరకు వాళ్ళు బయటే ఉండండి, మళ్ళీ లోపలికి రావద్దు. రైట్. పోయిన వారం ఏం నేర్చుకున్నాం మనం? మంచిది. ఈరోజు ఒక వర్తమానం నేర్చుకుందాం. ఆ వర్తమానము పేరు తీర్పు తీర్చుట. ఏంటిది? తీర్పు తీర్చుట. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. తీర్పు తీర్చుకుందాము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగ చేయకుందామని మీరు నిశ్చయించుకొనుడి. మంచిది. ఆమేన్. తీర్పు తీర్చుట. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందాము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగ చేయకుందామని మీరు నిశ్చయించుకొనుడి. చూడండి, దీనికి లేఖనం స్పష్టంగా తెలియచేస్తున్నది, మనము తీర్పు తీర్చకూడదు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఏం చేయకూడదంటే మనం తీర్పు తీర్చకుందాము. తీర్పు అంటే ఏంటిది? తీర్పు అంటే జడ్జిమెంట్, ఇంగ్లీష్లో జడ్జిమెంట్. ఇంకా ఎక్కువ శాతం మనము తీర్పు తీర్చటం అని అంటే ఎదుటి వారి గురించి అభిప్రాయాలను చెప్పటం. అభిప్రాయం, ఒక స్టేట్మెంట్, ఒక జడ్జిమెంట్ ఇచ్చేయటం, న్యాయము చెప్పటం. న్యాయము, తీర్పు అంటే న్యాయం, మనకి జడ్జి చేయటం. మనము ఇతరుల యొక్క పనులను, ఇతరుల యొక్క యాక్టివిటీస్ని, ఇతరుల యొక్క క్రియలను జడ్జి చేస్తుంటాం, తీర్పు తీరుస్తుంటాం. వాడు అట్లా, వీడిట్లా, అతనట్లా, ఇతనిట్లా, ఆమె ఇట్లా, ఆమె అట్లా. చాలాసార్లు మనము తీర్పు తీర్చేటువంటి వారముగా మనం ఎక్కువ శాతము మన జీవితాల్లో చాలా మంది, నాతో సహా మన అందరి యొక్క యాటిట్యూడ్ ఏంటంటే మనం మంచివారము, ఎదుటివారు చెడ్డవారు అనేటువంటి ఆలోచన కలిగి ప్రతిసారి మనం ఎదుటివారి వైపుకి మనము చూపిస్తూ ఉంటాం. చూడండి, బైబిల్ ఏం చెప్తుందో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చాలా విషయాల్లో మనం ఏలు చూపిస్తుంటాం. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తీర్చకూడదు. దేవుడు అతనిని చేర్చుకొనెను. తర్వాత 4వ వచనం, పరుని సేవకునికి నీవెవడవు? నిలిచిండుటైనను పరియుండుటైనను పనియే. నిలుచును నిలవబెట్టుటకు శక్తి గలవాడు. చాలాసార్లు ఈరోజు మరీ దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక వ్యక్తి ఏం తినాలో ఏం తినకూడదో కూడా నేనే డిసైడ్ చేస్తున్నాను. ఒక వ్యక్తి ఏం తినాలో ఏం తినకూడదో, ఏం కట్టుకోవాలో ఏం కట్టుకోకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, అలాగని చెప్పేసి దేవుని బిడ్డలమైన మనకంటూ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే, ఒకడు కూరగాయలు భోజనం చేస్తున్నాడు, ఒకడు నాన్ వెజ్ తింటున్నాడు. కూరగాయలు తినేవాడుకు నాన్ వెజ్ తినేటువంటి చూసి నువ్వు మంచినివి కాదు అని చెప్పేసి తీర్పు తెచ్చొచ్చా? తీర్పు తెచ్చడానికి వీలు లేదు. నాన్ వెజ్ తినేటువంటి వాడు కూరగాయల భోజనం తినేటువంటి వాడిని చూసి నువ్వు కూరగాయలు తింటావు, నువ్వు మంచిని కాదని చెప్పేసి తీర్పు తెచ్చొచ్చా? తీర్పు తెచ్చడానికి వీలు లేదు. ఇప్పుడు వీళ్ళరా మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. అందుకే బైబిల్ చెప్తుంది, తీర్పు తినువాడు వాడి ఇష్టం, అది తీర్పు తీర్చడానికి వీలు లేదు. దీనికి లేక ఏమైనా ప్రశ్న, ఇక్కడ ఒక ప్రశ్న ఎదురవుతుంది, నువ్వు ఎవరిని అసలుకి? నేను ఇలా నేను తినాలి, అది తినాలి, అది తినకూడదు, అసలు నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి నీకు ఇష్టమైతే తిను, కష్టమైతే మానుకో. పరుని సేవకునకు తీర్పు తీర్చుటకు నీవెవడవు? ఎక్కువ శాతం మానవు యొక్క సహజమైనటువంటి గుణం ఏంటంటే, దీన్ని ఏమంటారు? ఏళ్ళని ఏమంటారు? చూపుడు వేలు. దేనికి వాడతారు? చూపించడానికి. ఇంకోటి పాయింట్ ఫింగర్ అంటారు ఇంగ్లీష్లో. పాయింట్ ఏం చూపిస్తావు? నువ్వు 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 నువ్వు. ఒక ఏళ్ళు మనం బయటకు చూపిస్తే మిగతా వేళ్ళు నేనేమనుకుంటున్నా అంటే ఒకేలే బయటకు చూపిస్తాను, మిగతా వేళ్ళు నా వైపు చూపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. అందుకనే బైబిల్ చెప్తుంది, మనము తీర్పు తీర్చకుందాము. అంటే మనము తీర్పులు ఇచ్చేదానికి, తీర్పు తీర్చేటువంటి వ్యక్తి ఎవరు?
దేవుడు. దేవుడు తీర్పు తీరుస్తాడని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేసి కొంతమంది యొక్క యాటిట్యూడ్ నేను మీకు చూపిస్తా చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నారు. వీళ్ళు భక్తిహీనులు, పనికిరానటువంటి వారు అని చెప్పేసి స్పష్టంగా బైబిల్ చెప్తుంది. భక్తిహీనులు, పనికిరానటువంటి వారని. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 5వ వచనం, వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము, పరిశుద్ధులమని చెప్పుదురు, నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్ని వలెను ఉన్నారు. వీళ్ళ గురించి ఒక క్యాడర్ ప్రజలు. వీళ్ళు పైన 3-4 వచనాలు చదివితే భక్తిహీనులు అనేటువంటి మాట రాయబడి ఉంటుంది అక్కడ. ఈ భక్తిహీనులు ఏమని స్టేట్మెంట్స్ ఇస్తున్నారా అంటే, మా దాపునకు రావద్దు. ఏందట? ఎక్కడికి రావద్దు? మా దగ్గరకు రావద్దు, మా పక్కన కూర్చోవద్దు, కొంచెం దూరంగా జరుగు. ఎందుకు దూరం జరగాలి? నీకంటే మేము పరిశుద్ధులము. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? పక్కన వాళ్ళకంటే పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నాము. నీకంటే మేము పరిశుద్ధులం. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను. నేను అతను ఒక విశ్వాసి, నాకు బాగా తెలుసు. అది నా ఆర్ఎంపీ డాక్టర్. నాకు అప్పట్లో ఒకసారి యాక్సిడెంట్ అయితే నాకు అంతా ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాడు. బాగా మిత్రుడు, బాగా క్లోజు. నేను ప్రార్థన చేయమంటాను, జస్ట్ క్యాజువల్గా వెళ్ళాను. నేను వెళ్తే అప్పటికి అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన ఏం చేసిండంటే, నన్ను చూడంలో వెంటనే లేచి ముఖం అంతా ఇట్లా పెట్టుకుని వెంటనే లేచి వెళ్ళిపోతున్నాడు. నేను పిలిచి అన్న ఒక్క నిమిషం అన్న అంటే, చెప్పండి అన్నాను. కర్మగాలి దేవుడు దయ చూపించి దేవుడు సహాయం చేసి దేవుడు కనికరించి దేవుడు కనికరించి నాలాంటి పాపులను కూడా పరలోకానికి తీసుకొస్తే, అర్థమవుతుంది నా స్టేట్మెంట్? నాలాంటి పాపులను కూడా పరలోకానికి తీసుకొస్తే అక్కడైనా మీరు నాతో మాట్లాడరా అని అడిగాను నేను. అర్థమైందా? నేను పాపినే, నేను పనికిరాని వాడినే. నా ఎడల దేవుడు కృప చూపించి పరలోకం తీసుకొచ్చాడు అనుకోండి, నువ్వు పరిశుద్ధుడు కదా, పరలోకం వస్తావు. ఇన్ కేస్ నేను కూడా దేవుని కృపను బట్టి పరలోకం వస్తే, ఆ పరలోకంలోనైనా నాతో మాట్లాడతావా, లేకపోతే దూరంగా పోతావా? అట్లాంటి ముందు పరలోకం రానిరాడు. చూడండి, ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నారు. పక్క సరి చాలా యాటిట్యూడ్ అసలుకి. మనుషులు కొంతమంది ఇట్లా దూరంగా ముఖం. ఏంటిది పరిస్థితి? వీళ్ళు నిజంగా వీళ్ళ క్యారెక్టర్ ఏంటి తెలుసా? ఇటువంటి లక్షణాలు, ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి వాని యొక్క ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మేము పరిశుద్ధుల ముందు అపవిత్రుడు దూరంగా ఉన్న తీర్పు తీరుస్తున్నాడు, జడ్జిమెంట్ ఇస్తున్నాడు. వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? 4వ వచనంలో వీళ్ళ భయంకరమైన బ్రతుకు రాయబడి ఉంటది. వారు సమాధులలో కూర్చుందురు, ప్రవేశించుదురు, తినుచుందురు, అసహ్య పాకములు వారి పాత్రల్లో ఉన్నవి. ఈయన ఎంత పరిశుద్ధుడో చూడండి. ఇక్కడ సమాధుల్లో తిరుగుతున్నాడు, రహస్య స్థలములలో ప్రవేశిస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఒక జంతువు మాంసం రాయబడింది. అది అపవిత్రం కాదు. అప్పట్లో పాత నిబంధన ప్రకారం అపవిత్రం. జాగ్రత్తగా వినండి. పాత నిబంధన ప్రకారం అది అపవిత్రం. పాత నిబంధన ప్రకారం 2 గెట్టెలు కలిగి నెమరు వేసే ప్రతి జీవిని మనం తినొచ్చు, పాత నిబంధన. కానీ నూతన నిబంధనలో ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. అలాగని చెప్పేసి ఈ జంతువు తింటున్నారని చెప్పేసి ఇక వాళ్ళందరూ పనికిరాని అంటానికి లేదు. నూతన నిబంధన ప్రకారం 3 తినకూడదు. 1 విగ్రహాలకు అర్పించింది తినకూడదు. చాలా మంది తినవచ్చు అని బోధ చేస్తున్నారు. తినండి అంటే విగ్రహంతో నాశనం అయిపోతారు. విగ్రహాలకు అర్పించింది తినకూడదు. 2వది గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. 3వది రక్తము తినకూడదు. నూతన నిబంధన క్లియర్ కట్ గా దాన్ని తెలియజేస్తున్నది. 3 తినకూడదు. 1 గొంతు పిసికి చంపిన దాన్ని, 2వది రక్తాన్ని, 3వది విగ్రహాలకు అర్పించిన దాన్ని తినకూడదు. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క యాటిట్యూడ్, వీళ్ళు ఈ రకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మిగతా వారిని ఏమని చెప్తారు అంటే, మేము పరిశుద్ధులము, మేము నీతిమంతులము, మేము నీకంటే మంచివారము కాబట్టి నువ్వు దూరంగా ఉండు. మనం ఎవరమండి?
తీర్పు తీర్చడానికి. ఇటువంటి వారు దేవునికి ఎలా ఉన్నారో తెలుసా? ఆయన పొగగొచ్చినట్టున్నారు, నాశకాగ్ని పొగవలే. మనం ఆలోచన చేయవలసిన వారం ఏంటన్నా, చాలా మంది యొక్క మనస్తత్వము, యాటిట్యూడ్ మనం చూస్తే ఇక్కడ లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా ఒక మాట చెప్పాడు. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 41వ వచనంలో, లూకా సువార్త 6వ అధ్యాయం 41వ వచనం, నీవు ఎంచక నలుసును చూడనేలా. ఏం చూస్తున్నామట మనం? ఈ బొమ్మ చూడండి, ఇది ఒక జబ్బు లాంటిది. ఏంటిది? జబ్బు అటది, ప్లాంక్ ఐ డిసీజ్ జబ్బు. ఏంటిది ఆ జబ్బు? ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలను ఎతకటం జబ్బు. జాగ్రత్తగా వినండి. నా కంటిలో ఏముంది? దూలమే ఉంది. అబ్బా, ఎంత పెద్దగా ఉందండి. ఎదుటి కంటిలో నలుసుంది. నేను అసలు నాకు ఎట్లా కనపడుతుంది ఇంత పెద్ద దూలం నా కంట్లో పెట్టుకుని ఎదుటి కంట్లో నీ కంట్లో నలుసు నేను తీస్తారా? అరే ముందు దీన్ని తీయా బయట. ఎన్ని నలుసులైతే దూలం అవుతుంది? మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. కనుక అంటే దీనికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు అని మనం ఆలోచిస్తే, ఎక్కువ శాతం మనము ఇతరులను జడ్జి చేయడానికి, ఇతరులను తీర్పు తీర్చడానికి, ఇతరులకు మనము నీతిమంతులుగా కనపరుచుకోవడానికి, నీ కంటిలో దూలం ఉన్నది, ముందు దాన్ని తీస్తే ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి దాన్ని తీయటానికి, ఎదుటివాని తప్పులు తీయటానికి ముందు నాలో ఉన్న లోపములను సరిచేసి, నాలో ఉన్న నన్ను నేను సరిచేసుకుని, నన్ను నేను పవిత్రపరుచుకొని అప్పుడు పక్కవానికి సలహా ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటది అని చెప్పేసి అని బైబిల్ అందుకని అంటున్నాడు. నీ కంటిలో ఉన్నటువంటి 42వ వచనం కూడా ఒకసారి చదవండి. చూడక సహోదరుడా నీవెలాగూ చెప్పుచున్నావు? యేసుక్రీస్తు ప్రశ్నిస్తున్నాడు. వాని కంట్లో నలుసుంటే వాని దగ్గరకు పోయి నీ కంట్లో నలుసు తీసుకో ఫస్ట్. మరి నీ కంట్లో దూలం సంగతి ఎవరు చూస్తున్నారు? కనుక మనము ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నా మనుష్యుడా సరే నిరుత్తరుడవై ఉన్నావు, తీర్చుచున్నావు, నీవే నేరస్తుడవని ఏలనగా కావా. ఏంటిది ఇక్కడ? తీర్పు తీర్చే మనుష్యుడా, నువ్వు ఏ ఏ విషయాల్లో అయితే ఇతరులకు తీర్పు తీరుస్తున్నావో ఆ విషయాలలో నీకు నీవే నేరస్తుడవని నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకని? మీకు అర్థమయ్యేటట్టు నేను కొన్ని విషయాలు చెప్తా. నేను మీకు చెప్తున్నా, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తలేరు నేను అన్నటువంటి నేను ప్రార్థన చేస్తలే. ఇప్పుడు ఆ తీర్పు ఎవరి మీదకి వచ్చినట్టు? నన్ను నేను తీర్చుకున్నట్టు. నువ్వు ప్రార్థన చేస్తలేవు, నీకు విశ్వాసం లేదు అని అన్నా. నాకు విశ్వాసం లేకపోతే అదే చెప్తున్నాడు, తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయిస్తున్నావు. వాడు చర్చికి ఎగ్గొట్టాడు, నేను ఎగ్గొట్టా. వాడు పాపం చేశాడు, నేను పాపం చేశా. వాడు తప్పు చేశాడు, వాడు చేసిన పనులన్నీ నేను చేస్తున్నా. మళ్ళీ వాడికెళ్ళి ఏళ్ళు చూపించి నువ్వు తప్పుటోనివే అంటున్నా. ఎలా కుదురుతుందండి? అందుకనే దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఎదుటివానికి తీర్పు తీరుస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, నీకు నీవే తీర్పు తీర్చు. ఎదుటివాని క్యారెక్టర్ ఎదుటివాని అందుకంటాడు, ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు. ఒకవేళ నువ్వు ఆ కార్యాలు చేయకపోతే మంచివనివి, గొప్పనివి. చూడండి ప్రేమిలారా, చాలా సార్లు మనము ఇతరుల మీద నిందలు మోపడానికి ఆలోచనలు చేస్తూ ఉంటాం. చూడండి ప్రేమిలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 3వ వచనం ఒకసారి చదవండి. అట్టి కార్యములు చేయు వారికి కాదు తీర్పు తీర్చుచు మనుష్యుడా అనుకొందు. ఆ ప్రశ్న, అట్టి కార్యములు చేయు వారికి
తీర్పు తీర్చు మనుష్యుడా. ఎవడి మనిషి? ఎవరి మనిషి? ఒకవేళ నువ్వు నిజంగా తీర్పులు తీరుస్తున్నట్లయితే నువ్వే. అట్టి కార్యములు చేయి వారికి, వాడు చెడు చేస్తున్నాడని చెప్పేసి, పాపం చేస్తాడని చెప్పేసి, తప్పు చేస్తాడని చెప్పేసి, చెడు చేస్తు అంటే అట్టి కార్యములు తీర్పు తీర్చు మనుష్యుడా, దేవుని తీర్పు నువ్వు తప్పించుకుంటావా? ప్రశ్న. నువ్వు దేవుని యొక్క తీర్పును తప్పించుకుందువా? చూడండి ఎందుకు అని ఆ మాటలు చెప్పండి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. నాయందు నాకు ఏ దోషము కానరాదు, అయినను నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. ఇప్పుడు నేను మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతా, జాగ్రత్తగా వినండి. ఇద్దరు గొడవ పడ్డారు, అందులో మీరు ఒకళ్ళు. మీ అపోనెంట్ ఉన్నాడు, మీ అపోనెంట్ ఉన్నాడు అంటే మీకు ఒక వ్యక్తితో గొడవ అయింది. మీరు తప్పు మీ వైపు ఉంది. మీరు నిజంగా నాది తప్పు అని ఒప్పుకుంటారా? ఎవడని నా తప్పు నా వైపు ఉంది, నేను తప్పు చేశాను ఒప్పుకుంటాడా? నిజంగా తప్పుని నాది తప్పే అని ఒప్పుకున్నాడంటే వాడంతటి గొప్పటోడు లేడు. అటు తిప్పి ఇటు తిప్పి, అటు నుంచి వచ్చి ఇటు నుంచి వచ్చి, మనము ఎట్లన్నా చేయి, నేను రైట్ వాడు తప్పు అని చెప్పాలని మనము ప్రయత్నం చేస్తాం. ఎందుకు? నిజంగా మనది తప్పు అయినా కూడా ఎందుకు? నా దోషము నాకు కానరాదు. మీరు మరలా గుర్తుపెట్టుకోండి, నా వీపు నాకు తెలీదు, నాకు కనపడదు. అందుకని పక్కన ఒక మంచి క్రిటిక్ని పెట్టుకోవాలి. క్రిటిక్ అంటే ఏంటో తెలుసా? విమర్శించేటువంటి వాడు. నీ పక్కన నువ్వు మంచి గొప్పని కావాలంటే, నువ్వు మంచి తెలియగలవాని, లేదా నువ్వు మంచి మార్గంలో నడవాలని అనుకుంటే నీ పక్కన ఒకడు నిన్ను విమర్శించేటువంటి వాడు ఉండాలి. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? వాని విమర్శకి నువ్వు ఏది చెప్పినా కూడా సప్పట్లు కొట్టుకుంటా పోతున్నాడు అనుకో, నువ్వేం చేసినా సప్పట్లు కొడుతున్నాడు అనుకో, వాడు నిన్ను నాశనం చేస్తాడని అర్థం. విమర్శ చేసామనుకో మనం తీసుకోం, మళ్ళీ ఇది ఒక పెద్ద సమస్య. మళ్ళీ విమర్శ చేసేటోడు ఉన్నాడు అనుకో, మళ్ళీ మనం తీసుకోం, దాన్ని తప్పు రైట్ చేయకూడదు అని అనుకో, నాకు చెప్తారా అంటాం. సరే చెప్పకుండా అనుకో, నాశనానికి పోతాం. కనుక జాగ్రత్తగా గమనించు, నా తప్పులు నాకు కనపడవు, నేను చేసి నా దోషము నాకు కనపడదు, అంత మాత్రాన నేను నీతిమంతుడను కాదు, నన్ను విమర్శించువాడు ప్రభువే. చాలా మంది మనం ఆలోచన చేయవలసిన వారమైంటున్న ప్రియమైన బిడ్డలారా, ఇక ఎదుటోడు తప్పుడు, ఎదుటోడు మంచోడు కాదు, ఎదుటోడు చెడ్డోడు, మరి నా సంగతి ఏంటిది? నన్ను ఎప్పుడైనా నేను స్వవిమర్శ, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అంటారు దాన్ని, సెల్ఫ్ ఇవాల్యుయేషన్. మనం వ్యక్తిగతముగా విమర్శించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నేను నా లైఫ్లో నేను చేసిన పనులు ఏంటి అంటే, నాకు ఖాళీ దొరికినప్పుడల్లా నేను కూర్చొని నా జీవితాన్ని పరిశీలన చేస్తుంటా. 1 సంవత్సరం నుంచి నా బ్రతుకు ఎలా వస్తుంది, నా పరిచర్య ఎలా వస్తుంది, నేను ఎలా ఉన్నాను. ఎందుకని? నా కళ్ళకి ప్రతిదీ నా కళ్ళకి మంచిగానే కనపడుతుంది, నేను చేసిన ప్రతిదీ మంచిగానే కనపడుతుంది. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ఒకసారి విమర్శించుకున్నప్పుడు, ఒకసారి నేను ఆలోచన చేసుకున్నప్పుడు, నా యొక్క తప్పులు నాకు అయినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయం. ఎందుకు? ఒక వ్యక్తి తప్పు అంగీకరించాలంటే చాలా తగ్గింపు కావాలి. అహం అనేటువంటిది మనల్ని, అందుకనే పౌలు గారు అంటున్నాడు, నా దోషము నాకు కానరాదు. పైన చూసినట్లయితే ఎదుటివానికి తీర్పు తీరుస్తున్నా, అదే పని నేను చేస్తున్నా, వాడికి మాత్రం నువ్వు ఆ పని చేయకూడదు అని చెప్తాను. ఒకసారి నాకు తెలిసి వివేకానంద స్వామి గారు, సంథింగ్ రామకృష్ణ పరమహంస గారు అనుకుంటా, ఆయన దగ్గరికి ఒక తల్లి కొడుకుని తీసుకొచ్చింది. అయ్యా, మా కొడుకు మస్తు చాక్లెట్లు తింటాడు అయ్యా, వీనికి చాక్లెట్లు తినొద్దని చెప్పండి అయ్యా అన్నాడు. సరే అమ్మ, అయితే వచ్చే వారం రా అన్నాడట. వచ్చే వారం రా అంటే వచ్చే వారం మళ్ళీ వాడిని పట్టుకుని వచ్చినట్టు వాళ్ళమ్మ. అప్పుడు ఆయన చెప్పినట్టు ఆయనకి, పిల్లోడికి, బాబు చాక్లెట్లు తినమాకు అన్నాడట. అంతే, చాక్లెట్లు తినమాకు అని చెప్పినట్టు అంతే. వాళ్ళమ్మకి డౌట్ వచ్చింది, అయ్యా ఈ మొక్క పోయిన వారమే చెప్తే అయిపోగా, మళ్ళీ ఈ వారం రమ్మన్నావు, మళ్ళీ 2వ వచ్చినా నేను అంటే ఆయన చెప్పినట్టు, అమ్మ పోయిన వారం మీరు అడిగినప్పుడు నేను కూడా చాక్లెట్లు తింటున్నాను, నేను చాక్లెట్లు తింటా, ఎదుటివాడికి పిల్లగాడికి చాక్లెట్లు తినొద్దురా అని ఎట్ట చెప్తాను నేను?
కాబట్టి ఈ వారంలో నేను చాక్లెట్లు తింటాం మానేశా. అందుకని ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా మనం అట్లా లేం. మనము తప్పులు చేసుకుంటానే ఎదుటివానికి తప్పులు చేయొద్దు. అందుకని నా తప్పు నాకు కనపడద్దు, ఎవరికి కనపడదు. నేను అనుకుంటా నేను మంచిగానే ఉన్నా, నేను చక్కగానే మాట్లాడా, కానీ వాడే తప్పు అర్థం చేసుకున్నాడు. నా తప్పు కాదు అది, నేను చక్కగానే మాట్లాడాను, కాకపోతే ఎదుటివాడే తప్పుగా అర్థం చేసుకున్నాడు అని చెప్పేసి మనము అనుకునేటువంటి వారముగా ఉన్నాం. చూడండి 5వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అందుకని దేవుడు ఏమంటున్నాడు? ప్రభు వచ్చు వరకు దేనిని ఊర్చి తీర్పు తీర్చకండి. ఎందుకు? ప్రతి వానికి తగిన మెప్పు దేవుడు అంధకారమందలి రహస్యములను, నాకు కొన్నే తెలుసు, నా గురించి మీకు కొన్నే తెలుసు. నేను చేసే చీకటి రహస్యాలను కూడా దేవుడు వెలుగులోనికి తెచ్చేటువంటి వాడు, తీర్పు తీర్చేటువంటి వాడు. దేవుడే తీర్పు తీర్చేటువంటి వాడు. ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చొని ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చేవాడు ఆయనే. కాబట్టి నువ్వెందుకు మధ్యలో కల్పించుకోవద్దు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో ఈ మాట రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు. మళ్ళీ ఇంకో ప్రశ్న, అసలు నువ్వెవరయ్యా? నువ్వెవరు? ఇప్పుడు మనకు పెద్ద ప్రశ్న వస్తుంది. ఏందన్నా, ఎదుటోడు తప్పు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, చెడు చేస్తున్నాడు, మరి వానికి బుద్ధి చెప్పొద్దా? ఎక్కడేమో తీర్పు తీర్చొద్దు అంటుంది. నువ్వెవరిని ప్రశ్నిస్తుంది? హలో, నీ వీపు నీకు కనపడదని చెప్తున్నావు, మరి వాడు ఎదురుగా పాపం చేస్తున్నాడు, మరి వాడిని కనీసం బుద్ధి చెప్పొద్దా? బైబిల్ చెప్తుంది వానికి బుద్ధి చెప్పము, ఖండించము, సరిదిద్దుము, వాడిని సరిచేయమని బైబిల్ చెప్తుంది. మరి నువ్వేమో తీర్పు తీర్చొద్దు అంటున్నావు. బైబిల్లోనే ఉంది తీర్పు తీర్చమని, నువ్వెవడమని ప్రశ్నిస్తున్నది అంటే బైబిల్ అబద్ధం చెప్తుందా? బైబిల్ ఎప్పుడు అబద్ధం చెప్తుంది, మనం అర్థం చేసుకోవడం తప్ప, అంతే. సో నెంబర్ 1, ఫస్ట్ తీర్పు తీర్చకూడదు. ఎవరికి తీర్పు తీర్చకూడదు? ఎవరికి తీర్పు తీర్చాలి? రెండోది చూడండి, ఎవరికి తీర్పు తీర్చొద్దు? ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరికి తీర్చొద్దు, ఎవరికి తీర్పు చెప్పొచ్చు మనం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12, 13 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12, 13 వచనాలు. వెలుపలి వారికి నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని వెలివేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూత్ పిల్లల్లో ఏం మొత్తం మీరు ఆల్రెడీ తిరుపతి దగ్గర పోయి వచ్చినట్టున్నారా? చూడండి, రైట్. ఇక్కడ వెలుపటి వారు, లోపటి వారు అని 2 రకాల ప్రజలు ఉన్నారు. జాగ్రత్తగా. వెలుపటి వారు, లోపటి వారు. వెలుపటి వారికి మనము తీర్పు తీర్చకూడదు. స్పష్టంగా చెప్తాడు, వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును. కానీ మీరు అనగా కొరింథీ సంఘపు వారు, దేవుని బిడ్డలు, మీరు ఎవరికి తీర్పు తీర్చాలి? లోపలి వారికి తీర్పు తీర్చువారు మీరు. లోపల వాళ్ళు ఎవరిల్లు? సంఘములోని వారు. మా జాగ్రత్త వినండి. తీర్పు తీర్చొద్దన్నావు కాబట్టి అన్నా నువ్వు మేము తప్పు చేసిన అనమాకండి. అది బయట వాళ్ళకి. దేవుని నమ్మనోడికి మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. దేవుని నమ్మనోడికి దేవుడే చూసుకున్నాడు. అంటే వానికి దేవుడు తెలియదు, వానికి దేవుని యొక్క ప్రేమ తెలియదు, వానికి దేవుని యొక్క భక్తి తెలియదు. కాబట్టి వాని గురించి మనం పెద్దగా
వానికి ఏలు పెట్టింది మంచిది కాదు మంచిది కాదని చెప్పడానికి వీల్లేదు. మనము మీరు లోపటి వారు అనగా దేవుల్లో ఉన్నటువంటి వారు, దేవుని విశ్వాసం ఉంచిన వారు, దేవుల్లో నమ్మిక ఉంచినటువంటి వారు, లోపటి వారికి తీర్పు తీర్చువారు మీరు. కనుక ఆ దుర్మార్గుడిని, ఏ దుర్మార్గుడు కాదు, ఇది ఒక దుర్మార్గుడు ఉన్నాడు. మీకు కొంచెం పైకి చదివితే అసలు క్లారిటీ వస్తుంది. 9-10 వచనాలు మనం చదవాలి. మీకు రాసి ఇక్కడ జాగ్రత్త, జారులు అనగా వ్యభిచరించేటువంటి వారితో సాంగత్యం చేయొద్దని రాశాను 10 అయితే ఈ లోకపు జారులతోనైనను, లోపులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను కాదు. అలాగైతే జాగ్రత్త వినండి. జారులతో సాంగత్యం చేయొద్దు అంటే అక్కడ చాలా లిస్ట్ ఇచ్చాడు. దొంగతనం చేసేవాడు, మన చుట్టుపక్కల బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళందరూ ఈ లోకంలో అటువంటి లేనివాడు ఎవడున్నాడు, తప్పు చేయనివాడు ఎవడున్నాడు? ఇక మనం వదిలిపెట్టి క్రైస్తవులమైన వాళ్ళు అందరం పోయి ఒక ఊరు కట్టుకోవాలి, మేము క్రైస్తవులం బాబు అని, లేదా ఒక గ్రహాన్ని ఎత్తుకొని పోవాలి. ఇక సో లోకములో అని కాదు అని కిందకి ఎవరితో నువ్వు సాంగత్యం చేయొద్దు, ఎవరితో నువ్వు మాట్లాడొద్దు అంటే కిందకి 11వ వచనంలో స్పష్టంగా అంటాడా, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, తాగుబోతు గాని, దోచుకుని వాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో చేయకూడదు, భుజింపకూడదని నీకు వ్రాయిచున్నాను అని కింద. వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపటి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు. కనుక ఆ దుర్మార్గుడు, ఏ దుర్మార్గుడు? సంఘములో ఉండి ఇదిగో ఇట్లాంటి చెత్తంతా చేసేటువంటి వాడు, దేవుని నమ్మి జారుడుగా గాని, దేవుని నమ్మి సహోదరుడు అనబడిన వాడు, దేవుని విశ్వాసం ఉంచిన ఇట్లాంటి ఈ జారులతో సాంగత్యం చేయొద్దు అనేటువంటిది బయట వాళ్ళ గురించి కాదు, మన గురించి. మనము బయట వారికి తీర్పు తీర్చకూడదు, లోపలి వారికి ఖచ్చితంగా మనము బుద్ధి చెప్పేటువంటి వారముగా తీర్పు తీర్చేటువంటి అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. ఎందుకు చేయకూడదు? నీకు నేను దేవుని గురించి తెలిసినటువంటి వాడును, దేవుని భక్తి తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, నాకు దేవుని యొక్క పాప క్షమాపణ రుచి చూసాను. రుచి చూసి నేను పాపం చేస్తే బైబిల్ ఏం చెప్తుంటే వాడిని బయటకు దుబ్బేయండి, తీసేయండి, వాడిని బయటకు నెట్టేసేయండి, వాంతో సాంగత్యం చేయొద్దు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 17వ వచనానికి రండి. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 17వ వచనం. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగపు మాటయు వినని ఎడల అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొని. ఒక సహోదరుడిని ఎడల పాపం చేశాడు, పోయి గద్దించు, సరి చేయడానికి ప్రయత్నం చేయి, వినలే, సంఘానికి చెప్పు, సంఘంలో కూడా చెప్పినా కూడా వినలే, సేవకులు 4-5 రూపాయలు ఎన్నిసార్లు చెప్పినా కూడా వింటలేడు, తప్పు మానుకుంటలేడు, ఏం చేయాలి? ఆ వ్యక్తిని నువ్వు అన్యుడిగా, సుంకరిగా, నీకు సంబంధం లేని వానిగా నువ్వు అతన్ని ఎంచాలి. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? జాగ్రత్తగా వినండి. వెలుపటి వారికి మనం తీర్పు తీర్చకూడదు, దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు. లోపలి వారు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మనము ఒకరికొకరం బుద్ధి చెప్పుకోవాలి, ఒకరికొకరం సరి చేసుకోవాలి, ఒకరిని బట్టి ఒకరు పురికొల్పబడాలి, ఒకరిని బట్టి ఒకరము దేవుని సన్నిధిలో ఎదిగేటువంటి వారముగా. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు, ఒకరికొకరు సరి చేసుకొనొచ్చు, మరి ఎక్కువగా దేవుని సంఘముగా కూడుచు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. చూడండి ప్రేమ బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు పరిశుద్ధుల ఎదుటగాక
అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? ఎరుగరా? అది రాబోయేటువంటి ఆ 2 వచనాలు రాబోయేటువంటి లేఖనాలు, అంటే భవిష్యత్తులో జరిగేటువంటి దాని గురించి రాయబడింది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మీలో ఒకనికి వ్యాజ్యం ఉన్నాడలా పరిశుద్ధుల ఎదుట కాక, ఎక్కడ కాక, ఎక్కడ పోతున్నారు వీళ్ళు వ్యాజ్యం కొరకు? అనీతిమంతుల ఎదుటకు. ఎక్కడ పోతున్నారు? అనీతిమంతుల ఎద్దకు పోతూ ఉన్నారు. 4వ వచనం, కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? అంటే ఇక్కడ ఏం చేయాలంటున్నాడు? నీకు ఒకవేళ సమస్య ఉంటే, నీకు ఒకవేళ కష్టం ఉంటే, నీకు ఒకవేళ ఇబ్బంది ఉంటే బయట వాళ్ళ సంఘంలోనికి రా. నువ్వు సంఘములో ఉన్నటువంటి నీతిమంతుల దగ్గరికి రా. వారి దగ్గరికి వచ్చి వారితో నీ యొక్క వ్యాజ్యాన్ని కిందకి జరగండి. 5వ వచనం, చెప్పుచున్నాను, ఏమి మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడును లేడా? ఎక్కడ పోతున్నాం మనం? ఎక్కడ? బయట వారి దగ్గరికి పోతున్నాం. బయట వారి దగ్గరికి పోవద్దని చెప్తుంది బైబిల్. బయట వారి దగ్గరకు పోవద్దు, సంఘపు వారి దగ్గర, సంఘంలో వచ్చి సంఘంలో నీ యొక్క వ్యాజ్యాన్ని నువ్వు సరి చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటిది? మనం సంఘంలో దేవుని బిడ్డలు ఇప్పుడు ఏం చేయాలి? వారికి న్యాయము చెప్పేటువంటి వారుగా, వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడు కూడా లేడనా? బయటికి పోతున్నారు, అన్యుల దగ్గరికి పోతున్నారు. ఆయన దగ్గరికి పోయి ఆయన దగ్గర కూర్చొని ఆ తీర్పు తీర్చడానికి మాకు ఈ న్యాయం జరిగింది, మీకు న్యాయం చెప్పేటట్టు సంఘంలో లేడా? సహోదరులు లేడా? సహోదరులు న్యాయం చెప్పాడు ఉన్నాడంటే ఇప్పుడు వీడు న్యాయం తీర్చాలి కదా. అంటే ఏంటిది అర్థం? సంఘపు వారికి మనము న్యాయము తీర్చేటువంటి వారంగా, తీర్పు తీర్చేటువంటి వారంగా, లోపలి వారికి మనము బుద్ధి చెప్పేటువంటి వారముగా. ఇప్పుడు చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు మీతో ఒక వ్యాజ్యం ఉంది, నాకు మీతో ఒక చిన్న గొడవ ఉంది. నేను పోయి మార్కెట్లో ఉన్నటువంటి దేవుని నమ్మని వాళ్ళు అందరికీ చెప్తున్నా, పోయి ఇదిగో పలానోళ్ళు ఇట్ట చేశారు నన్ను, పలానా పెట్టి నన్ను చేసింది, పలానా పెట్టి నన్ను చేసిందంటే ఆ దేవుని నమ్మని వాడు ఏమంటాడు? కరెక్టే అంటాడు. మళ్ళా నీ దేవుణ్ణి కూడా దూషిస్తాడు. మీరు అందరు ఇట్లాంటి వాళ్ళే. నీ ముందు అనకపోయి నువ్వు పక్కకు పోయిన తర్వాత ఖచ్చితంగా దేవుణ్ణి దూషించేదానికి ఆస్కారము ఉన్నది. అసలు వానికి వాని దగ్గరకు పోయి నువ్వు పంచాయతీ ఎట్లా చెప్పమన్నాడుతో? అందుకే అంటున్నాడు, పరిశుద్ధులు ఎదుట కాక, అంటే పరిశుద్ధులు నీకు న్యాయం చేసేటువంటి వారు, దేవుని యొక్క న్యాయమును నీకు తెలియజేసేటువంటి వారు. చూడండి, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? మన సహోదరులలో న్యాయము వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు ఒక్కడు కూడా లేడా? నీకు న్యాయం చెప్పగలిగినాడు ఒక్కడు కూడా లేడా? ఉన్నారు కానీ అన్న మేమే వినం, ఉన్నారు కానీ మేమే వినం. మీకు ఒక చిన్న ప్రశ్న. ఈ రోజుల్లో ఇది మీకే కాదు, అందరికీ, ప్రతి ఒక్కరూ ఏమైపోయామంటే మన చేతిలో, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, క్రైస్తవులకు విరోధంగా చాలా తక్కువ ప్రశ్నలు అడుగుతారు ఇంటర్వ్యూల్లో. మీరు అబ్జర్వ్ చేశారు? క్రైస్తవులు ఒకవేళ ఇంటర్వ్యూ చేశారనుకో, నిన్నో దేవుని గురించినటువంటి, అంటే ఇతరుల గురించినటువంటి విషయాలు చాలా తక్కువ అడుగుతారు. మనోళ్ళు ఏమైపోయారంటే, మనకు ఒక మైక్, ఒక చిన్న గొట్ట పెట్టంగానే నేను పెద్ద హీరోని అయిపోతాను అనమాట. ఇక ఈ భూమి మీద దేవుడు నన్ను, నాకు బీబీసీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు అన్నట్టు ఫీల్ అయిపోతాం. బీబీసీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారని చెప్పేసి నా ముందు మైక్ పెట్టంగానే బడా 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 బడ తిట్టేస్తా అందరినీ. ఆయనట్ట ఈయనట్ట ఆడిట్ట ఆడు దొంగ, ఇంకా కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ కూడా వచ్చేస్తాయి, వర్డ్స్ కూడా వచ్చేస్తాయి, అన్పార్లమెంటరీ వర్డ్స్. నువ్వు నిన్ను అడిగేవాడు ఎవడు తెలుసా? వాడు దేవుని నమ్మనవాడు. ఒక అన్యుడి దగ్గర కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుంటారు. నేను చాలా ఇంటర్వ్యూ చూసిన. ఎదుటోడు అన్యుడు, వాడు దిచ్చి జవడం పెడుతుంటాడు అనమాట. పలానా ఆయన ఇట్టన్నాడే, నువ్వేమంటావు అనంగంలోనే ఈయన ఆడు అసలు పనికిరాను, నీకు చేతనైతే పోయి ఆయన దగ్గర పోయి మాట్లాడు, అయ్యా ఇది నువ్వు చేసేది తప్పు అని చెప్పు. లేకపోతే నువ్వే ఒక పర్సనల్ చిన్న వీడియో తయారు చేసి, అయ్యా పలానా వ్యక్తి నువ్వు ఇట్లాంటి తప్పుడు దేవుని వాక్యానికి విరోధంగా చేస్తా. బయట దగ్గరికి పోయి మనల్ని మనమే సులకన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. నేను ఒక ప్రశ్న అడుగుతా,
ఈ రకంగా తిట్టేటువంటి వాళ్ళు ఒక్క రోజు కూడా అతని మారు మనసు కొరకు ప్రార్థన చేయరు. ఒక్క రోజు కూడా ప్రభువా పలానోడు ఇట్లా పలానా వ్యక్తి ఇలా తప్పు చేస్తున్నాడు, కనీసం అతన్ని క్షమించి మారు మనసు ఈ ప్రభు ఒక్క రోజు కూడా ప్రార్థన చేయడు. కానీ మైక్ అందుకుంటే మాత్రం దేశం మొత్తం తిట్టేసి వచ్చేస్తాం. ఏ సంఘములో నీ వ్యాజ్యము తీర్చగలిగిన పరిశుద్ధుడు నీతిమంతుడు ఒక్కళ్ళేడా? బయటికి ఎందుకు పోతున్నావు? నీకు అభ్యంతరం ఉంటే దేవుని దగ్గర చెప్పు. నీకు అభ్యంతరం ఉంటే సంఘపు వారి దగ్గరకు వచ్చి మనము వ్యాజ్యము తీర్చుకోవలసిన వారమై ఉంటున్నామని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. బయటికి పోవద్దు అంటే ఏంటిదంటే మనము లోపలి వారికి తీర్పు తీర్చే వారము, బయట వారికి కాదు. నాకు తెలిసిన ఒక అన్యుడు, మీకు చిన్న ఎగ్జామ్ అర్థం కావడం కొరకు చెప్తున్నా. నాకు తెలిసిన ఒక అన్యుడు, నాకెవడు లేడు తెలిసినాడు, ఊరక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకి 2 ఇళ్ళు ఉన్నాయి, 2 3 ఉన్నాయి అనుకుందాం. 2 ఇళ్ళు అంటే తెలుసా? 2 ఇళ్ళు అంటే ఈ ఇల్లు కాదు, వాడికి చిన్నిల్లు ఇంకోటి ఉంది. వాడికి చిన్నిల్లు ఉంది కాబట్టి నేను కూడా ఇంకో చిన్నిల్లు మెయింటైన్ చేయొచ్చా? మరి ఆ చిన్నిల్లు మెయింటైన్ చేశాడు, నాకేం న్యాయం చేస్తాడు? ఆ పాపంలో ఉన్నటువంటి వాడు నాకేం న్యాయం చేస్తాడు? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియని వీళ్ళరా, మనము ఇతరులను చూసి చాలా వరకు చాలా మంది మనలో వాళ్ళు కూడా ఉన్నారు. నాకు దగ్గరికి కొద్దిమంది వచ్చారు, అయ్యా నువ్వు తప్పు చేయొద్దా అంటే. నన్ను ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా? మన దగ్గర వాళ్ళు వేరే అనుకో, మాకు దావీదు పాపం చేశాడు కదన్నా. అసలు మనోళ్ళకి తప్పులను ఎతకటంలో సమర్థించుకోవటంలో ఎక్స్పర్ట్స్ అనమాట మనోళ్ళు. నోబెల్కి ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుందని ఇవ్వచ్చు. మనము మన తప్పుల్ని సమర్థించుకోవటానికి బైబిల్ని వాడుకుంటాం. దావీదు పాపం చేశాడు కదా, రైట్, ఓకే, దావీదు పాపం చేశాడు, సంతోషం. కానీ దావీదును దేవుడు ఉపేక్షించలే. దావీదును దేవుడు అది చూస్తలేవు నువ్వు బిడ్డ. దావీదును దేవుడు ఉపేక్షించలే, అది చూస్తలేవు. దావీదు ఆ పాపమును బట్టి ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో అది చూడు ఫస్ట్. మనము దేవుణ్ణి పోలికగా, అందుకని నేను చెప్తున్నానంటే మనము జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఇతరులను చూసి ఇతరులతో సాంగత్యం చేస్తే ఏమొస్తుంది? నీకు ఒక తప్పులోడితో సాంగత్యం చేస్తే ఏమొస్తుంది? మీరు అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ కనుక చూస్తే ఒక ఫ్రూట్ని మంచిగా ఉన్నటువంటి రెండు యాపిల్ పండ్లని, కుళ్ళిపోయిన యాపిల్ పండు పక్కన పెట్టి పుల్లగుచ్చాడు ఒకడు. 10 నిమిషాలు, ఒక రోజు కల్లా ఈ కుళ్ళిపోయిన పండు యొక్క ఎఫెక్ట్ మిగతా మంచి పళ్ళను కూడా చెడగొడుతుంది. అందుకనే మనం సరి చేసుకోవాలి, మనం కూర్చోవాలి, మనం మాట్లాడుకోవాలి, మనం రోడ్డు ఎక్కడానికి వీలు లేదు. అందుకనే మీకు ఒక విషయం చెప్తా. సామెత, ఇది పాత సామెత, గుర్తుపెట్టుకోండి. ఇంటి గుట్టు గడప దాటకూడదు. ఇంటి గుట్టు గడప దాటకూడదు అంటే ఏంటిది అర్థం? నీ దగ్గర జరిగేటువంటిది బయట నువ్వు లోపల మాట్లాడు, కూర్చోబెట్టు, బుద్ధి చెప్పు, సరిచేయి. ఇది తప్పు, నేను పోయి మైక్ తీసుకొని రోడ్డు మీద పలానా రెడ్డి చేస్తున్నాడు అంటే నా పట్టదించుకుంటే కాళ్ళ మీద పడు. కనుక మనము ఎట్లా బుద్ధిమంతులు అంటే లోపటి వారికి మనము దేవుని బిడ్డలాగా. 6వ వచనంలో కూడా చదవండి. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఇది ఎక్కడ గొడవండి బాబు? అవిశ్వాసులు ఎదుటనే. మాకు న్యాయం తీర్చమని పోయి ఒక అన్యుడి దగ్గరికి పోయి కూర్చుంటున్నాం మనం. లోపల 7వ వచనం కూడా చదవండి ఒక మాట. ఒకని మీద లోపము మేలు కదా, సొత్తును అపహరింప మేలు కదా. మనము కేవలము లోపము ఒకరి మీద ఒకరు, మనము ఇంకా దేవుని బిడ్డలమైన మనము ఒకరి మీద ఒకరు వ్యాజ్యములు తక్కువ చేసుకోవాలి, సరి చేసుకోవాల్సిన అన్యుల ఎదుట కాక దేవుని బిడ్డల ఎదుట మనము వ్యాజ్యం ఆడవలసిన వారు, మనం తీర్పు తీర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాను. నెంబర్ 1, తీర్పు తీర్చకుడి. ఎవరికి తీర్పు తీర్చొద్దు? బయటి వారికి, వెలుపలి వారికి మనం తీర్పు తీర్చకూడదు. ఎవరికి తీర్పు తీర్చాలి?
నెంబర్ 2, ఎవరికి తీర్పు తీర్చాలి? లోపలి వారికి. అనగా ఎవరికి బుద్ధి చెప్పాలి? సంఘములో ఉన్నటువంటి వారు ఎవరైనా తప్పు చేసినట్లయితే, వారు ఎవరైనా పాపం చేసినట్లయితే కూర్చోబెట్టి వారికి మనము తీర్పు తీర్చవచ్చు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నది. మూడో విషయం చెప్తా. మూడోది, తీర్పు ఎలా తీర్చాలి, ఏ బేస్ మీద తీర్చాలి. ఇప్పుడు నేనున్నా, మీరిద్దరు నా దగ్గరికి వచ్చారు, నేను ఎలా మీకు న్యాయం చేయాలి? మీ వ్యాజ్యాన్ని, మీ తగువుని, మీ తప్పుని ఎలా న్యాయం చేయాలి? చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక తీర్చుడా నేను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, వెలుచూపును బట్టి తీర్పు తీర్చక. వెలుచూపు అంటే వెలుచూపు, వేలుచూపా? వేలు పెట్టి చూపెట్టమా? అపియరెన్స్. వెలుచూపు అనేటువంటి మాట ఇంగ్లీష్లో అంటే అపియరెన్స్. అపియరెన్స్ అంటే కనబడేటువంటిది. ఏం కనబడుతుంది చెప్తానండి. తీర్పు ఎట్లా, చాలా మంది ఎట్లా చేస్తారు. సంఘంలో ఒకడు మంచి రిచ్ పర్సన్, ఒక మంచి డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, సంఘానికి మంచిగా ఇచ్చేటువంటి వ్యక్తి, అదేవిధంగా ఏమి అయినటువంటి వ్యక్తి, ఇద్దరికి గొడవైంది. ఇప్పుడు నేను తీర్పు ఎట్లా తీర్చాలి? అందుకనే యేసయ్య ఏమన్నాడంటే, వెలుచూపు, అపియరెన్స్ను బట్టి కాదు, నీకు కనబడేటువంటి దాన్ని బట్టి కాదు. ఒకసారి నన్ను ఒక సహోదరి ఏమందంటే, నువ్వు వాళ్ళ పక్షాన్ని మాట్లాడావు, వాళ్ళు మీ కులమా అంది. అంటే నేను అడిగా, అసలు నా కులం ఏంటో నీకు తెలుసా అన్న. అంటే తెలియదు అంది. మరి ఎట్ట చెప్పావమ్మా? నేను వాళ్ళు మా కులం కాబట్టి నేను వాళ్ళ తరపున మాట్లాడేది ఎట్ట చెప్పావు అంటే, నీకు అపోజిట్ చెప్తే నేను వాళ్ళ కులపోడిని అవుతానా, లేకపోతే ఇంకోడిని అవుతానా, ఇంకోడిని అవుతానా? న్యాయమే. చాలాసార్లు మనం బంధు ప్రీతి, కుల ప్రీతి, ధనం చూసి, చుట్టరికం చూసి, మన సంఘపోడు బయట సంఘపోడు, మన సంఘానికి ఇంకో సంఘానికి గొడవైంది అనుకో, మనోడు కొద్దిగా మెజారిటీ ఇవ్వాలి. ఇంతకుముందు నేను అప్పుడప్పుడు కొద్దిగా ఎవరికైనా గొడవలు అయితే వెళ్ళేవాడిని మాట్లాడటానికి. ఈ మధ్య అసలు పోతలేదు, బంద్ చేసిన. ఎందుకో తెలుసా? అక్కడ పోతే ముందు ఎవరు తడిపోయానో వాడిని మోసుకుంటూ రావాలి మనం. అరే న్యాయం చెప్తే, అన్న నువ్వు నా తరపున వచ్చి నా తరపున మాట్లాడవా అన్న అంటాడు. మరి వీడు తప్పు చేశాడు మరి. అందుకని అస్సలు వాటి గురించి వాటిని పోవడమే బంద్ చేసిన. చూడండి, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 17వ వచనంలో ఎలా తీర్పు తీర్చాలో స్పష్టంగా బైబిల్ రాయబడింది. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని, ఘనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను. ఏం చేయాలి? వినాలి. ఫస్ట్ ఎలా వినాలి? ఆడ అల్పుడైనా గనుడైనా పక్షపాతము ఉంటుందా మనకి? పక్షపాతం ఖచ్చితంగా ఉంటది. ఒక్క పక్షపాతం లేనివాడు దేవుడు ఒక్కడే. కొన్ని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎక్కడో ఒక చోట కొద్దిగట్ట కొడతనే ఉంటది, పోనీలే అమ్మా పోనీలే చెప్పడానికి. అంటే పక్షపాతం అనేటువంటిది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనిషిని ముఖం చూసి అబ్బా ఈ మనిషికి మనము తప్పని చెబితే రాడేమో, ఈ మనిషికి తప్పని చెబితే రాడేమో, ఇచ్చేది ఈడేమో, చేసేది చేయడేమో, అట్లాంటి స్వభావం ఉందనుకో, ఆ వ్యక్తి నువ్వు నష్టపోయినట్టే లెక్క. ఎందుకు? నువ్వు ఒకవేళ గద్దిస్తే, తప్పని చెబితే, మారు మనసు పొందితే ఆ మనిషిని మనం రక్షించుకుంటాం. పూత ఎప్పుడు పుండు మీద పూత ఎప్పుడు పుండుని తీసేయదు. దాన్ని పిండకపోతే మాత్రం అది ఎప్పటికీ మానదు. గుర్తుపెట్టుకోండి. పిండేటప్పుడు కొద్ది కష్టం ఉంటుంది అనుకోవచ్చు. మా అయ్యగారు మమ్మల్ని అసలు మమ్మల్ని అంటున్నాడు అనుకోండి, మీ మేలుగోరే అంటాం మేము. ఇది మాత్రం పక్క. ముఖము చూసి మాట్లాడు. మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా ఒక వ్యక్తికి ఏదైనా సలహా ఇవ్వాలన్నా, ఒక వ్యక్తికి సరిచేయాలన్నా, ఒక వ్యక్తిని చూడాలన్నా, ఒక వ్యక్తికి మంచి చెప్పాలన్నా సంఘంలో ముఖము చూసి చెప్పొద్దు. ముఖం చూసి అంటే ముఖం చూడొద్దు అంటే ఏంటిది అర్థం? హెచ్చు తగ్గులు చూడొద్దు. న్యాయమే ప్రాధాన్యము. మీకు అసాధ్యమైన కఠినమైన న్యాయమే ప్రాధాన్యము, యథార్థతే ప్రాధాన్యము తప్ప, నీతి ప్రాధాన్యము తప్ప
మిగతావి ప్రాధాన్యము కానే కాదు. చూడండి, అదే ద్వితోపదేశం 16వ అధ్యాయము 19వ వచనం. 16వ అధ్యాయము 19వ వచనం. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము లంచము పుచ్చుకొనకూడదు. అబ్బా, లంచం పుచ్చుకోవటం అంటే అన్నా ఉంచుకోనా, లంచం తీసుకున్నామంటే వాడు ఘోరమైన పాపంలో ఉన్నా కూడా వాడే మంచోడయ్యా, మావాడు యథార్థవంతుడయ్యా. లంచము జ్ఞానుల కన్నులకు గుడితనం కలగజేస్తుందట. ఏం చేస్తుంది? గుడితనం కలగజేస్తుంది. లంచం పుచ్చుకోవటం, వీడితో నాకు మేలుంది, వీడితో ఉపయోగం ఉంది, వీడితో లాభం ఉంది. ఈ ఎందుకు వచ్చిందో ఈ సామెత తెలియదు, కానీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని ఒక కవి రాశాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, వీడితో లాభం ఉంది అంటే వాడిని వెనకేసుకురావటమే. అంటే ఇదొక లంచం, ఇదొక రకమైనటువంటి లంచం. న్యాయము తీర్చాలి తప్ప న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. నువ్వు అనుకుంటున్నావేమో ఎదుటాడు, అందుకనే ఫస్ట్ ఏం చెప్పినా, నువ్వు తీర్పు తీర్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అట్టి పనులు నువ్వు చేయకూడదు. అర్థమవుతుందా? అదే పని నువ్వు చేసుకుంటూ మళ్ళీ నువ్వు ఎదుటానికి తీర్పు తీరుస్తావు అనుకో, నువ్వు మోసగానివి. అందుకనే లంచము పుచ్చుకోకూడదు. చాలా పంచాయతీలు ఏం జరుగుతాయి తెలుసా? అసలు ఒక రోజులోనే వ్యాజ్యాన్ని, ఒక గొడవని ఒక రోజులు దంచరు. రేపు రాపో, ఎల్లుండి రాపో, వారం రోజులు నడిపిస్తారు. ఎందుకు? వీళ్ళ బొత్త నిండాలి. మనం అట్లాంటి వాళ్ళం కాదు. అవునంటే అవును, కాదంటే కాదు. న్యాయమే మనకు ప్రాధాన్యము. చూద్దాం నెక్స్ట్. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. దేవుడి గురించి దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడో రాయబడిన మాట. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో యథార్థముగా విమర్శ చేయును. చాలు, చూడండి జాగ్రత్త. నీతిని బట్టి తీర్పు తీర్చును, యథార్థముగా విమర్శ చేయును. బీదలైన దీనులైన కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. కంటి చూపును బట్టి అంటే ధనాన్ని బట్టి, ఒక మనిషికి విలువ డబ్బును బట్టి కాదు, క్యారెక్టర్ని బట్టి. మళ్ళా చెప్తున్నా గుర్తుపెట్టి, ఒక మనిషికి విలువ డబ్బును బట్టి గానే కాదు, అతని యొక్క క్యారెక్టర్ని బట్టి, అతని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నీ దగ్గర డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, రేపు మళ్ళీ ఎల్లుండి వస్తుంది. నువ్వు ఇప్పుడున్న దానికంటే ఇంకా గొప్పని అవుతావు. కానీ నీ క్యారెక్టర్ని కనుక నువ్వు కాపాడుకోగలిగితే అదే దేవుని సంధిలో నిన్ను నిలబెట్టేటువంటిది. అందుకే దేవుడు ఎట్లా చూస్తాడట? నీతిని బట్టి, వినేదాన్ని బట్టి కూడా, చూసిన దాన్ని బట్టి వినేదాన్ని బట్టి చేయడం. కంటి చూపు అంటే పై మెరుపులతోటి నేను వింటా. నా దగ్గరకు వచ్చి 10 మంది చెప్పారు అనుకో, పలానాడు మా చెడ్డోడని, వినంగల్లోనే వీడు చెడ్డోడని చెప్పి డిసైడ్ అవ్వడానికి వీల్లేదు. ఈ నిజం చెప్పడానికి గ్యారంటీ ఏంది? అన్నా నిన్ను సాయి మస్తు ఇచ్చిండు అన్నా, నువ్వు అసలు నాకు సాయికి పుల్ల పెడదాం అనుకుంటున్నావా లేకపోతే ఇంకోటి అనుకుంటున్నావు, ఎవడు తెలుసు? అంటే సాయి అంటే నువ్వు కాదు, బోరక ఎగ్జాంపుల్ చెప్పా, నేను తిట్టలేదన్నా అనుకునేవు. మరి ఎగ్జాంపుల్ విను. అందుకనే వేమన గారు ఒక పది వినుదగును ఎవరో చెప్పిన వినంతనే వేగపడక. దాని సారాంశం అంతా వినాలే. అవునా కాదా? కొంతమంది చెవులో పడినంటే టప్ప రైజ్ అవుతారు. మనము నీతిని బట్టి, యథార్థతను బట్టి మనము విమర్శ చేయవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 16వ వచనం. చివరిగా మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 16వ వచనం. క్షమించండి, 12 కాదు 22. మత్తయి శుభవార్త 22:16. బోధకుడా, పరిశీలి చెప్తున్న మాట యేసుక్రీస్తు ప్రభువారి గురించి. బోధకుడా, సత్యవంతుడవయుండి సత్యముగా బోధించుచున్నావనియు, ఎవనిని లక్ష్య పెట్టవనియు
ఆ, ఎరుగుదుము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరిశీలు చెప్తున్నారు. యేసుక్రీస్తు, అయ్యా నువ్వు సత్యవంతుడివే, సత్యం తప్పి మాట్లాడలేవు, సత్యంగా బోధించుచున్నావు, ఎవరిని లక్ష్య పెడతలేవు. అతను ఏ రోజైనా లెక్కలేదు, పిలాతైనా లెక్కలేదు, బీదవాడైనా లెక్కలేదు, రాజుగారు వచ్చారు అంటలేడు. ఎవరిని లక్ష్య పెట్టవు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు గారు వాడిన పదజాలం పరిశీలి గురించి చూస్తే ఘోరమైన పదజాలం వాడాడు. అయ్యో సున్నం కొట్టిన సమాధి, వేషధారులారా, మీరు దిగమింగుతున్నారు అన్నాడు. ఎందుకు? వాళ్ళని విమర్శ చేసి వాళ్ళు లోపల వాళ్ళకి దేవుని గురించి తెలుసు, వాళ్ళకి బయట వాళ్ళకి అట్లా చెప్పలే ఆయన. సో మనము ముఖమాటం లేకుండా విమర్శ చేసేటప్పుడు కానీ, న్యాయం చెప్పేటప్పుడు కానీ, తీర్పు తెచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఒక వ్యక్తికి సలహా ఇచ్చేటప్పుడు కానీ ఎలా ఉండాలి? మొహమాటం లేక, అంటే పై రూపాన్ని లక్ష్య పెట్టక, నీతిని బట్టి, యథార్థతను బట్టి మనము తీర్పు తీర్చేవారమై ఉండాలి. వెలిచూపు వలన కాక నీతిని బట్టి తీర్పు తీర్చండి. వెలిచూపు వలన కాక. నేను సతీష్ని ఒక ప్రశ్న అడిగా. ఆ ప్రశ్న ఏంటిదంటే, వైట్ అండ్ వైట్ వేసిన వాళ్ళు అందరూ పరిశుద్ధిలా? నాకు చెప్పండి మీరు. వైట్ అండ్ వైట్ వేసిన వాళ్ళు అంతా పరిశుద్ధిలా? కలర్ డ్రెస్ వేసుకున్నవాడు అపరిశుద్ధుడా? అంటే ఏంటిది? వెలుచూపు వలన కాదు, క్యారెక్టర్, బ్రతుకు, లైఫ్ని బట్టి మనం డిసైడ్ చేయాలి. సో ప్రియమిత్రులారా, నేను ముగించబోతున్నాను. మొదటిగా మనం ఏం నేర్చుకున్నామంటే, తీర్పు తీర్చకుడి. ఎవరికి తీర్పు తీర్చకూడదు? అన్యులకు తీర్పు తీర్చకూడదు, అని దేవుడు తెలియదు. రెండవది, లోపలి వారికి మనం తీర్పు తీర్చవచ్చు. ఎవరికి తీర్పు తీర్చవచ్చు? లోపలి వారికి తీర్చవచ్చు. అనగా సంఘంలో ఉంటుంటారు. మన సహోదరుడు పాడైపోతుంటే చూస్తూ ఊరుకోకూడదు, వానికి బుద్ధి చెప్పాలి, సరి చేయాలి, దేవునికి మరలా నడిపించాలి. మూడవది, ఎలా తీర్పు తీర్చాలి? న్యాయముగా, యథార్థముగా, నీతిని బట్టి మోమాటం లేని వారమై మనం తీర్పు తీర్చాలి. మా ప్రాంతపు ఆయన, మా ఆంధ్ర అయినా, మా కులపు ఆయన, మాది ఒకటే కులం, మాది నీతి, యథార్థత, న్యాయం, ఇవి తప్పితే మనకి వేరే. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మోమాటం లేకుండా న్యాయంగా ప్రవర్తించడం, మనము కూడా అదే రీతిగా మనం ప్రవర్తించవలసిన వారమై ఉంటున్నాం. కనుక మనం ఇప్పుడు నుంచి, ఇంతకుముందు మనం ఒకవేళ అనేకమైన ఊరికే అనొద్దు. నువ్వు అట్టి పనులు చేస్తే ఎదుటి వారిని తీర్పు తీర్చడానికి వీల్లేదు. మనల్ని సరి చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి మనం? నేను ఎదుటివాడు దొంగ అన్న ఏళ్ళు చూపిస్తున్నప్పుడు నా కంటిలో ఉండే దూలాన్ని తీయాలి. ఫస్ట్ నా కంటిలో ఉండే దూలం అంటే నేను నీతిమంతునిగా, నేను సలహా చెప్పాలంటే నేను ముందు ఆ సలహాని పాటించేవానిగా, నేను ముందు ఆ తప్పులను విడిచిపెట్టేటువంటి వానిగా, నేను ముందు ఆ చెడుని వదిలిపెట్టేటువంటి వానిగా, నేను యథార్థవంతునిగా, నీతిమంతునిగా నేను మారాలి. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. ఊరికే వేగ్గా ఏళ్ళు చూపించడం కాదు, మన వైపు చూస్తున్న వేళ్ళను మనం సరి చేసుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక.